ఓకే స్టార్ట్. అండి ఈరోజు మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నయ్యకు పద్మ విభూషణ్ రావడం అనేది చాలా ఫ్యాన్స్ అయితే చాలా సందడిస్తున్నారు. అన్నయ్య అభిమానులు చాలా అటు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఇటు హైదరాబాద్లో చాలా మంది అయితే వచ్చారు. అసలు అన్నయ్యకు పద్మ విభూషణ్ రావడం అనేది చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు అన్నయ్య బ్లడ్ బ్యాంక్ దగ్గరికి రావడం, అభిమానుల ముందల ఫ్యాన్స్ ముందల ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు మరి పండగ హ్యాపీగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అన్నయ్య మాట్లాడడం. మరి ఈరోజు చాలామంది అయితే వచ్చారు. వాళ్ళు అడిగి తెలుసుకున్నాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అన్నయ్యతోటి ట్రావెల్ అవుతున్నారు. అనేక బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమంలో అన్న కోవిడ్ టైంలో కూడా చాలా ఎంతోమందికి సినిమా ఇండస్ట్రీకి అటు చాలా పూర్ పీపుల్కి ఎంతోగానో సేవలు చేస్తూ వచ్చారు. మరి ఆ సేవల గుర్తింపుగాను ఈరోజు పద్మ విభూషణ్ అంటే రావడం అనేది చాలా గొప్ప విషయం, మనందరం గర్వించదగ్గ విషయం. అన్నయ్య ఫ్యాన్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళకి అన్నయ్యకు పద్మవిభూషణ్ రావడం ఎలా అనిపిస్తుంది, అదేవిధంగా అన్నయ్య సేవల గురించి, అన్నయ్యకు వాళ్ళకున్న అనుబంధం గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, మీ పేరు? నా పేరు శ్రీను అండి, భోగి శ్రీను. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మన్యం జిల్లా రాయవలస అండి. మా మన్యం జిల్లా పార్వతీపురం రాయవలస అండి మా ఊరు. మీరందరూ అక్కడి నుంచి వచ్చారు? చుట్టుపక్కల అండి. అన్నయ్య ఫ్యాన్స్ అనేది అవునండి, కనిపిస్తుంది. అన్నయ్యకు మరి పద్మ విభూషణ్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఇంతకుముందు పద్మభూషణ్ వచ్చింది, ఇప్పుడు పద్మ విభూషణ్ రావడం చాలా సంతోషం అండి. మీరు అంటే ఎప్పటి నుంచి అన్నయ్య ఫ్యాన్ రావాలి? చిన్నప్పటి నుంచి అన్నయ్య ఫ్యాన్స్ అండి. నేను రావడానికి హైదరాబాద్ రావడానికి రీజన్ అదేనండి. అన్నయ్య ఇన్స్పిరేషన్తోనే వచ్చాను ఇక్కడికి. హైదరాబాద్ మాది రాయవలస అండి. రాయవలస నుంచి హైదరాబాద్ రావడానికి ఆయన ఇన్స్పిరేషన్తోనే వచ్చాను. అన్నయ్య కోవిడ్ టైంలో చాలా మందికి హెల్ప్ చేశారు, అటు సినిమా ఇండస్ట్రీకి కానీ చాలా మంది పీపుల్స్ కానీ. మీరు అంటే ఆ టైంలో చాలా సంతోషం అండి. చాలా మందికి ఫ్రేమ్ సెట్ చేశారు, రైస్ కానీ గ్యాస్ కానీ కాయగూరలు కానీ చాలా హెల్ప్ చేశారండి. గ్యాస్ అంటే బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా అన్నయ్య చాలా అంటే కార్యక్రమాలు చేస్తారు. మీరు ఎలా ఇదందరూ బ్లడ్ ఇవ్వటం? మేమందరం ఎప్పుడంటే అప్పుడు మా ఊళ్ళందరినీ తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేపిస్తానండి. నేను కూడా చాలాసార్లు డొనేట్ చేశాను. మీ డిస్ట్రిక్ట్లో మీరు ఎలా చేస్తారు సార్? అక్కడ డిస్ట్రిక్ట్లో కదండి, యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నుంచే మేము ఏదైనా చేస్తాం. ఇక్కడ హైటెక్ సిటీలో ఉంటాం మేమంతా హైటెక్ సిటీలో ఉంటాము. మేము అప్పుడప్పుడు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తామండి. అన్నయ్య ఆరోగ్యపరంగా కూడా ఎన్నో క్యాన్సర్ సంబంధించిన రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తారు. మీరు అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. అన్నయ్య ఆరోగ్య విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు చేస్తుంటారు. మీరు కూడా పాల్గొంటారు ఎలా?